ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక హెల్తీ టిప్ తోటి చేసినాను. అదేంటంటే చూడండి, ఇది మన ఇంట్లో ఉండే వస్తువులే. ఇది మెంతులు అండ్ వాము, ఇంకొచ్చేసి నల్ల జీలకర్ర, చేదు జీలకర్ర అని కూడా అంటారు. ఆయుర్వేదంలో ఎక్కువ యూజ్ చేస్తారు. నేనైతే అసలు ఒకప్పుడు చాలా ఇబ్బంది పడుతుండేయండి. చాలా లావున్నా, 90 కిలోల దాకా ఉన్నాను. ఇప్పుడైతే 3 నెలలు అయింది స్టార్ట్ చేసిన ఇది యూజ్ చేయబట్టి. ఒక 10 కిలోలు అయితే తగ్గిన, 81 అట్లా వచ్చిన. మనకి బొజ్జ ఇవన్నీ అన్ని విధాలుగా మంచిదండి. సర్వరోగి నిరోధి అంటారు, అట్లా అనమాట. ఈ క్వాంటిటీ ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అని మీకు కావాలంటే మాత్రం నాకు, మీరు కూడా అలా కొంచెం బొద్దుగా ఉండి బొజ్జుండి ఇబ్బంది పడుతుంటే మీకు కావాలంటే నాకు కామెంట్స్లో తెలపండి. నేను ఈ రెసిపీని నేను మీకు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఇదిగోండి, ఒక స్పూన్ వేసుకుంటున్నా. చూడండి, ఈ పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇవి వచ్చేసి హాట్ వాటర్ అంటే మరీ హాట్ కాదు, కొంచెం మనం బాయిల్ చేసుకోవాలి గోరువెచ్చగా అనమాట. ఇవి పోసుకోవాలి. ఇట్లా హాఫ్ గ్లాస్కి కొంచెం పైగా 30 వంతు ఇలా పోసుకొని ఇలా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎప్పుడు తాగాలంటే మనం నైట్ భోజనం అయిపోతుంది కదా, భోజనం అయినాక ఒక 1 అవర్ తర్వాత ఇది తీసుకోవాలి. ఇది తీసుకుని ఇంకేం తినొద్దు. ఒకసారి నేను మీకు తాగి చూపిస్తాను. చేదుగా ఉంటుంది, అయినా పర్వాలేదు. మన ఆరోగ్యం కోసం మనం వెయిట్ లాస్ అవ్వాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు 30-25కే షుగర్లు బీపీలు అన్నీ, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటుంది ఇది తీసుకుంటే. నేనైతే 3 నెలలు అయింది ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి. మీరు కావాలంటే, మీకు ప్రూఫ్ కావాలంటే నాది పాత వీడియోలు ఉన్నాయి, భువనేశ్వరి కిచెన్, భువనేశ్వరి ఫుడ్, అందులోకి వెళ్ళి చూడండి. కొంచెం పొద్దుగానే ఉంటా. ఇప్పుడు ఇది తాగబట్టి 9 కేజీలు తగ్గినాను. ఒకసారి అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఇది వచ్చేసి 15 ఇయర్స్ దాటిన పిల్లల నుంచి, వయసులో కూడా ఇట్లా దొబ్బు ఉంటుంది కదా కొంచెంమంది, అది 15 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి తాగొచ్చు ఫ్రెండ్స్. ఒక్క స్పూన్ వేసుకోవాలి, నైట్ తాగాలి పండుకునే ముందు. తిన్నాక మాత్రం కంపల్సరీ 1 అవర్ గ్యాప్ ఇచ్చి తాగాలి ఫ్రెండ్స్. చాలా మంచిగా యూజ్ అవుతుందండి. నేను ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ నిదానంగా చెప్తూ ఉంటాను రోజుకి. నేను ఇది ఎలా తయారు చేశాను, ఎంత క్వాంటిటీలో వేసినాను, మీకు కావాలంటే నాకు కామెంట్స్ బాక్స్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ పెడతాను మీకు. ఓకే ఫ్రెండ్స్.